హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు ఒక 4 శారీస్ అనేది ప్రింట్ వేసామండి. అది ఎలా వేసాము అనేసి మీకు చూపిస్తానండి. ఈ పార్సల్ వచ్చేసి మనకి కర్నూలు నుంచి వచ్చిందండి. ఒక మేడం పంపించారు, వాళ్ళ మదర్ శారీ అంట. ఆ పింక్ శారీ చూసారా, వాళ్ళ మదర్ది ప్యూర్ కంచిపట్టు శారీ అన్నారు. మదర్ గుర్తుగా దాన్ని ఏదైనా ప్రింట్ వేయించుకోవాలి అనేసి అన్నారు. అలానే ఆ మేడం మనకి ఆ శారీకి బ్లౌజ్ కూడా మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయమన్నారండి. ఈ 2 శారీస్ పంపించారు. ఇది వచ్చేసి హైదరాబాద్ లోకల్ నాగోల్ నుంచి వచ్చిందండి. ఈ శారీ కూడా మేడం ఆన్లైన్లో తీసుకున్నారట. బట్ ఆ పింక్ కలర్ అనేది నచ్చలేదు అనేసి ఆ శారీ అలానే పెట్టారంట. కొత్త శారీ అండి ఈ శారీ కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్. ఒకటేమో ఉప్పాడ శారీ, నెక్స్ట్ ఇంకొకటేమో ఫ్యాన్సీ శారీ. బట్ అది లైట్ పింక్ అనుకుంటే కొంచెం డార్క్ పింక్ వచ్చింది అనేసి శారీ మేడం కట్టుకోలేదు, అలానే ఉంచాము అనేసి అన్నారు. చూడండి ఈ శారీస్కి అనేది నేను ప్రింట్ ఎలా చేయించాను అనేది మీకు చూపిస్తానండి. చూసారు కదా, ఇది కూడా అన్బాక్సింగ్లో ఇంత పింక్ వచ్చిందనమాట. లైట్ పింక్ పెడితే డార్క్ పింక్ వచ్చిందని మేడం అలానే పెట్టాను అన్నారు. ఇంకొకటేమో ఉప్పాడ శారీ, లెమన్ ఎల్లోకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. 4 శారీస్ కూడా ప్లెయిన్ శారీసేనండి. చూడండి, ఈ 2 శారీస్ ఇలా ఉన్నాయి. వీటికి నేను ఎలా చేశాను అంటే, ఫస్ట్ శారీ వచ్చేప్పటికి చెప్పాను కదా కర్నూలు నుంచి పంపించారండి అని. ఇది పింక్ కలర్ ఉందండి. కొంచెం లైట్, మీకు డార్క్ అనిపిస్తుంది, ఇంత డార్క్ లేదండి, కొంచెం లైట్గా ఉంది పింక్. దానికి వచ్చేసి కాఫీ కలర్ బార్డర్ అండ్ కాఫీ కలర్ బోర్డర్ వచ్చిందండి. చూసారు కదా, దీనికి వాళ్ళు పిచ్వై డిజైన్ అడిగారు అనమాట. ఆ మేడం వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇదే డిజైన్ కావాలనేసి అడిగారు. కలర్ కాంబినేషన్స్ అనేది మీ ఇష్టం అండి అని చెప్పారు. చూడండి, శారీకి బార్డర్ అనేది పైన కింద ఇలా వచ్చింది, లైన్ బార్డర్. చాలా బాగుందండి. బార్డర్ అయితే ఎంత షైనీగా ఉంది కదా. ఇది ఆల్మోస్ట్ ఒక 40 years ఎబో శారీ అంట అండి, వాళ్ళ మదర్ది అనేసి. చాలా చూసారు కదా బార్డర్ ఎంత షైనీగా ఉందో. దీనికి నేను కలర్ కాంబినేషన్స్ అనేది ఎలా వేయించాను అంటే అండి, చూడండి, కాఫీ కలర్ కాకుండా ఇది పళ్ళు అండి. కాఫీ కలర్ వచ్చింది కాబట్టి కాఫీ కలర్ వేయకుండా నేను ఏం చేశాను అంటే రెడ్ కలర్ వేసానండి. లోటస్కి అనేది రెడ్ వేసాను, మెరూన్ రెడ్ వేసాను. ఎందుకు అని అంటే మనకి బార్డర్లో కాఫీ కలర్ కాకుండా ఆ లైన్స్లో మధ్యలో అనేది మనకు మెరూన్ రెడ్ వచ్చింది. ఇలా రెడ్ కాదు, అలా మెరూన్ కాదు, మీడియంగా ఉంటుంది కలర్ అనేది. ఆ రెడ్ అనేది వచ్చిందండి. ఆ లోటస్కి నేను కాఫీ కలర్ కాకుండా మెరూన్ కలర్ యూస్ చేసుకున్నాను. అండ్ లైట్ లీఫ్ గ్రీన్ అంటాం కదా, లీఫ్ గ్రీన్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. చూశారు కదా మీకు బార్డర్లో రెడ్ అనేది. నెక్స్ట్ స్టెమ్స్కి అనేదండి నేను కాపర్ సల్ఫేట్ బ్లూ యూస్ చేశానండి. చూడండి ఎంత బాగా. యాక్చువల్ కలర్ ఇది అండి, మీకు లైట్ ఇందాక కనిపించింది కదా, అది చెప్పాను కదా అండి. బార్డర్లో మనకి మధ్యలో మెరూన్ లైన్స్ వచ్చాయి అనేసి ఆ మెరూన్ లైన్స్తోని ఫ్లవర్స్ వేయించామండి. మీకు కొంచెం దీంట్లో శారీ అనేది డార్క్గా కనిపిస్తుంది, అందుకే ప్రింట్ కూడా మీకు క్లియర్గా లేదు. ఇది ఫస్ట్ శారీ అండి. దీనికి బ్లౌజ్ అన్నాను కదా అండి, కాఫీ కలరు క్లాత్ మనమే రా సిల్క్లో ఇలా చిప్ వర్క్ వచ్చిందండి. దాంట్లో జరీతోని ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేట్టుగా ఇట్లా ఫ్లవర్ ఉన్నది తీసుకొని ఇలా బ్లౌజ్ అనేది సింపుల్ బ్లౌజ్ స్టిచ్ చేసాం. మనకి ఒకటి మెజర్మెంట్కి బ్లౌజ్ పంపించారా మేడము, దీనికి ఇలా బ్లౌజ్ పేరప్ చేసామండి. ఎగ్జాక్ట్ బార్డర్ కలరు పళ్ళు కలర్ ఉందండి. సింపుల్ డిజైన్ ఏం లేకుండా సింపుల్గా అడిగారు. ఇది బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాం. స్టిచ్చింగ్ కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, అంతా స్టిచ్చింగ్ అంతా లోడింగ్ సిస్టంలో ఉంటుందండి. ఐరన్ అండ్ లోడింగ్ సిస్టమ్, పిన్నింగ్ అంతా పర్ఫెక్ట్ మాస్టర్ స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవరికైనా ఇలా కావాలి అనుకుంటే కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను ఇవి 2 చూపించడం అయిందండి. ఇది ఫస్ట్ శారీ అండి. నెక్స్ట్ ఇంకొక శారీ కూడా పంపించారని చెప్పాను కదా, ఆ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. చూపిస్తాను. అదైతే ఇంకా చాలా లైట్ కలర్ అండి ఆ కలర్ శారీ అనేది. చూడండి, మీకు ఇది ఒక శారీ అండి. ఇది లావెండర్ కలర్ ఉందండి, లైట్ ఇది అండి ఎగ్జాక్ట్గా కలర్ వచ్చేసి మీకు కొంచెం వీడియోలో ఇంకా డార్కే కనిపిస్తుంది. ఈ లావెండర్ కలర్ శారీకి అండి నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది. ఇది ఫ్యాన్సీ శారీ అండి.
ప్యూర్ పట్టు కాదు, ఫ్యాన్సీ. బట్ ఏంటంటే శారీలో మధ్యలో మొత్తం చిన్న చిన్న బూటీస్ వచ్చాయన్నమాట. శారీకి పైన కింద బార్డర్ వచ్చేసి ఇలా లైన్స్ బార్డరు నావీ బ్లూ కలర్లో వచ్చింది. శారీ అంతా ప్లెయిన్ శారీ. ఈ శారీకి వాళ్ళు ఇలా వర్లీ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారండి. చూడండి, దీనిపైన మనం బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో వేయించాం. మీకు బ్లాక్ లా కనిపిస్తుంది కానీ కాదండి, బార్డర్లో ఉన్న నావీ బ్లూ కలర్తోనే మనము ప్రింట్ అనేది వేయించాము. చూసారు కదా, మీకు ఇంత జూమ్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే వర్లీలో కూడా దూరం నుంచి చూస్తే మనకు అంత డీటెయిలింగ్గా తెలీదు. చూడండి, ఇందులో వర్లీ డాల్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. చిన్న చిన్న బర్డ్స్ అన్నీ ఉన్నాయండి. ట్రీస్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక A to Z అన్నీ కవర్ అయినాయండి. ఆల్మోస్ట్ కవర్ అయినాయి యానిమల్స్ కూడా అన్నీ. మొత్తం అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ప్రింట్ కానివ్వండి, ఇది చాలా అంటే చాలామంది కస్టమర్స్ ఇదే డిజైన్ అడుగుతున్నారండి. ఇది ఇంకా వేయించానండి, నెక్స్ట్ వీడియోలో కూడా వస్తుంది. ఇది బల్క్ ఆర్డర్లో చేసాము ఈ డిజైన్. ఈ శారీ వచ్చేసి సెకండ్ శారీ అండి. ఎంత బాగుంది చూడండి. ఈ 2 శారీస్ అనేది కర్నూలు నుంచి ఆ మేడం పంపించారు కదా, ఆ మేడం శారీస్. నెక్స్ట్ శారీస్ వచ్చేప్పటికండి, ఈ శారీస్ అనేది మనకి చెప్పాను కదా, హైదరాబాద్ నాగోల్ నుంచి పంపించారు మేడం. ఫస్ట్ శారీ అండి ఇది, ఎల్లో శారీ, ఉప్పాడ శారీ. శారీ అంతా ప్లెయిన్ ఉందండి. దీనికి బార్డర్ వచ్చేసి కడి బార్డర్ అంటాం కదా, ప్లెయిన్ బార్డర్ వచ్చింది. పైన కింద గ్రీన్ కలర్తోని ప్లెయిన్ బార్డర్ వచ్చింది. పళ్ళు వచ్చేసి గ్రీన్ ఉందండి, లీఫ్ గ్రీన్ ఉంది దీనికి కూడా. పళ్ళు అనేది చూసారు కదా, ఇలా పళ్ళు వచ్చింది. మధ్యలో అంతా మనకి ఇలా జరీతోనే వచ్చింది, జస్ట్ 1/2 మీటర్ జరీతో వచ్చిందనమాట. ఈ ఎల్లో కలర్ శారీకి అండి ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసి, ఈ డిజైన్స్ అన్నీ ఈ మేడం ఇవన్నీ మీ ఇష్టం అండి అని చెప్పారు. చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా. దీంట్లో హైలైట్ ఏంటి అని అంటే, నేను ఇందులో పర్పుల్ వేయించానండి, ఎల్లో పైన పర్పుల్ వేయించాను. చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ నేను చాలా శారీస్కి పర్పుల్, లావెండర్ ఈ 2 కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. చూడండి, పీకాక్స్కి ఏమో గ్రీన్ అండ్ పర్పుల్ వేయించాను. నెక్స్ట్ లీవ్స్కి, ఫ్లవర్స్కి కూడా గ్రీన్ వచ్చింది. ఇంకొక ఈ లీవ్స్కి అనేది చూసారు కదా, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ వేయించాను. పీకాక్ కూడా 2 కలర్ కాంబినేషన్స్. ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే, అంత చిన్న ఫ్లవర్ కూడా మనము పెన్తో డ్రా చేసినట్టుగా వచ్చిందండి. అంత జిగ్జాగ్ లాగా లేకుండా క్లియర్గా డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్గా ఉంది. లీవ్స్ చూసారా మనకు ఎంత మంచిగా మధ్యలో వచ్చిందో. ఇది ఫస్ట్ శారీ అండి, చాలా బాగా వచ్చింది. మీకు ఇది కూడా డార్క్గా కనిపిస్తుంది కానీ లైట్గా ఉంటుంది శారీ. నెక్స్ట్ ఈ శారీ అండి ప్లెయిన్ అనమాట. ఈ శారీలో ఏంటంటే అండి 2 కలర్స్తో 2 డిజైన్స్తో వేయించానండి. ఇది చాలా టైం తీసుకుంది ఈ డిజైన్ వేయడానికి. ఎందుకంటే ఒక ఫ్రేమ్ ఒక మెజర్మెంట్స్తో సెట్ చేయాల్సి వస్తుంది కదా, అలా అయినా సరే అనేసి ఈ శారీకి డిఫరెంట్గా వేయాలి అనేసి వేయించాము. ఇలా ఉండేదండి శారీ. డార్క్ ఉంది, సేమ్ అదే డార్క్ ఉంది చూడండి, మీకు వీడియోలో కనిపించే డార్క్ కలర్లోనే ఉండేది. పళ్ళు అనేది సిల్వర్తో చాలా పెద్ద పళ్ళు వచ్చిందండి, రిచ్ పళ్ళు లాగా ఉంది. బట్ ఏంటంటే ఇది మామూలు ప్యూర్ శారీ కాదు, ప్యూర్ సిల్క్ కాదు, నార్మల్ది అనమాట, ఇమిటేషన్ది. చూశారు కదా, ఈ డిజైన్ గద్ద డిజైన్ అంటారండి దీన్ని. ఈ డిజైన్ వేయించాను. ఇది ఏంటి 2 డిజైన్స్ అంటే చూసారు కదా, కింద ఒక 12 ఇంచెస్ 15 ఇంచెస్ వరకు ఈ డిజైన్ వేయించానండి. పైన కూడా మళ్ళీ ఇదే డిజైన్ వేయించాను. మధ్యలో వచ్చేప్పటికి ఇలా ఇక్కత్ డిజైన్ అనేది వేసామండి. అది కూడా కలర్ చేంజ్ చేశాను, గ్రీన్తో వేసాను. మీకు డల్గా కనిపిస్తుంది వీడియోలో లైటింగ్ సరిగా లేక, కానీ లేదండి చాలా బాగుంది. ఈ బ్లూ పైన పింక్ పైన బ్లూది బాగా కనిపిస్తుంది, పింక్ పైన గ్రీన్ అనేది మీకు డల్గా కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ కాన్సెప్ట్తో వేసాం కదా, చాలా బాగా వచ్చింది డిజైన్. వేసేటప్పుడే మాకు తెలిసిపోయింది ఎంత బాగుంది అని. అంటే మీకు అక్కడ అది అనేది కొంచెం డల్ కనిపిస్తుంది. ఈ చూసారు కదా, ఈ 2 శారీస్ అనేది ఇక్కడ హైదరాబాద్ వాళ్ళయండి. మీకు కనుక ఎవరికైనా ఇలానే స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ వేయించుకోవాలి అనుకుంటే కనుక నేను కింద నా నంబర్ ఇస్తానండి. మేము ఉండేది ఎక్కడ అంటే హైదరాబాద్ ECILలో ఉంటాము. ఇంకేంటంటే అండి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్.